గంజాయిని పర్మనెంట్గా అరికట్టడం అనేది ఒక ఛాలెంజ్ అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ దృష్టి అంతా కూడా గంజాయి అరికట్టే అంశం మీదనే ఉందని తెలిపారు. 7 నిందితులను అదుపులోకి తీసుకుని 21 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనపరుచుకున్నామని ఆయన వివరించారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా గంజాయి విషయం బయటపడిందని తెలిపారు. నిందితుల మీద పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. తెనాలి రూరల్ సిఐ ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. గుంటూరులో మనం ఒక కేసు డిటెక్ట్ చేసినది బ్రీఫ్ చేశాము. సో ఈరోజు మనం తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీంట్లో అందరూ కూడా ఈ ప్రశ్న నోట్ కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము. దీని వెనకున్న స్టోరీ చూసామంటే మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అనేది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు, లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్, మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బీ బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఎంఓ అనేది జరుగుతుంది. దీంట్లో ఈ మొదటి ఉన్న 4 కూడా ఒక అసోసియేట్స్, అంటే మెయిన్ వీళ్ళు కొల్లిపార, దీంట్లో ఇద్దరు కొల్లిపారాలో ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్. A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు, చోడవరం విలేజ్ గుంటూరులో. సో ఇలాంటి 4 కూడా అసోసియేట్స్, ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. యాక్చువల్లీ వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలన్నది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమేటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ 8688831568, ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్ట్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాం. ఇది ఇలా ఉండగా కొద్ది నెలల క్రితం తెనాలి మండల గ్రామం సంగం జాగర్లమూడిలో శివాలయం సమీపంలో డంపింగ్ యార్డ్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం కాల్చివేయబడి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ మహిళ వివరాలు కానీ నిందితుల ఆచూకీ కానీ తెనాలి రూరల్ పోలీసులు తెలుసుకోలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. ఇంత బహిరంగంగా హత్య చేసి పడవేసిన సంఘటనలే కాకుండా ముఖ్యమైన అన్డిటెక్టెడ్ కేసుల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి తెనాలి రూరల్ పోలీసులు నేరాలు అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్, తెనాలి.